ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మంగళం భూయాత్. రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. సర్వం ఉమామహేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా 2026 సంవత్సరంలో మరి మార్చి 19వ తారీఖున వస్తున్నటువంటి యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర నూతన యుగాది శుభాకాంక్షలు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మనందరికీ కూడా ఎటువంటి అవమానాలు, సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి పరాభవాలు కలగకుండా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా రక్షించుగాక. మరి పరాభవనామ సంవత్సరం అనగానే మనకి మేషాదిగా ద్వాదశ రాశి అయినటువంటి మీనరాశి పర్యంతము, అశ్విన్యాదిగా రేవతీ నక్షత్ర పర్యంతము కూడా నవగ్రహాలన్నీ కూడా ఆ యొక్క రాశుల్ని చక్కగా పరిభ్రమిస్తూ, రవి, శుక్ర, బుధ, కుజగ్రహాలు నెలకి ఒకసారిన రాశిని మారుతూ, ముఖ్యంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని సంచరిస్తూ వివిధ రకాలైనటువంటి ఫలితాలను, మాస ఫలితాలను ప్రసాదించగా, మరి ఈ యొక్క 2026 సంవత్సరము పరాభవనామ సంవత్సరం మొత్తము కూడా అనగా 2027 సంవత్సరము ఏప్రిల్ మంత్ వరకు కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుడు, శని, రాహువు, కేతువు. మరి ఈ యొక్క 4 గ్రహాల మీద ఈ రాశుల యొక్క ఫలితాలు, ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాల వారు, ఈ రెండూ కూడా తెలియనటువంటి వారు, నామాక్షరాలు కలిగినటువంటి వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో గమనించే ముందుగా మరి యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రతి రాశికి కూడా శాస్త్రరీత్యా ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము ఇవి చక్కగా మనకి ఇస్తూ, వీటి ప్రకారము మనం ప్లానింగ్ చేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం మొత్తం ఏ విధంగా ఆదాయాన్ని స్థిరత్వంగా ఉంచుకోవాలి, ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా మాట్లాడితే మన యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఎవరితో జాగ్రత్తగా మాట్లాడకుండా ఉంటే మనకి అవమానాలు లేకుండా ఉంటాయి, ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మరి మొత్తం మీద అన్ని రాశులకి కూడా చూసుకున్నట్లయితే ఆదాయము చాలా తక్కువగా ఉంది, వ్యయము ఎక్కువగా ఉంది, రాజ్యపూజ్యము తక్కువగా ఉంది, అవమానాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల ప్రకారము చూస్తే మొత్తము కూడితే. అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. మన యొక్క భారతదేశానికి ఏ గ్రహణాలు కూడా వర్తించవు. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాజుగారు మనకి గురువారం అయింది కాబట్టి రాజుగా మరి గురుడు అంటే బృహస్పతి, అట్లాగే మంత్రిగా కుజుడు అనగా అంగారకుడు, సేనాధిపతిగా, అర్ఘ్యాధిపతిగా, మేఘాధిపతిగా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే శుక్రుడికి సస్యాధిపతిగా, అట్లాగే నీరసాధిపతిగా 2 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే రసాధిపతిగా రవికి పోర్ట్ఫోలియో వచ్చింది. బుధుడికి మరి అర్ఘ్యాధిపతిగా, ధాన్యాధిపతిగా మరి పోర్ట్ఫోలియో ఇచ్చారు. కాబట్టి ఉన్నంతలో శని భగవానుడికి ఎటువంటి అధికారత్వం లభించలేదు. అయితే ఇక్కడ రాజుగారిగా ఉన్నటువంటి గురుడు వలన రాజ్యాలను పరిపాలించేటటువంటి వారు, ప్రపంచంలో ఏ రాజుగారైనా సరే, అంటే పిఎంలు కావచ్చు, సీఎంలు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ప్రజలని ఉద్ధరించే వాళ్ళు ఎవరైనా సరే జ్ఞానముతో మెలగాలి, చక్కటి సంభాషణలు చేసుకోవాలి, సంప్రదింపులు చేసుకోవాలి. వీలుంటే ముఖ్యంగా జ్ఞానవంతులైనటువంటి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలతో వారి యొక్క ఫ్యూచర్ అంటే ప్రజలకి ఏ విధంగా అయితే లాభపడతారో దాని గురించి, రాజ్యము నిలబడటానికి, రాజ్యంలో సంపద స్థిరంగా ఉండటానికి, దానికి సంబంధించినటువంటి మరి పురోహితాదుల్ని కానీ, జ్యోతిష్కుల్ని కానీ, ఎంతోమంది ఆధ్యాత్మిక పండితుల్ని కలిసి వారితో గురువుల యొక్క ఆశీర్వచనాలను పొంది వారు సూచించిన విధముగా
మరి రాజులుగా చలామణి అవుతున్నటువంటి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి హోమాదులని, జపాదులని, పూజలని, అభిషేకాదులని కూడా మరి రాష్ట్రము, దేశము, జిల్లాల వ్యాప్తిగా చేసుకుంటూ మనకున్నటువంటి గ్రహస్థితిలో మంత్రిగా కుజుడు వచ్చాడు. మరి ఈ కుజుడు అంటేనే ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలని, అట్లాగే అగ్నిచేత వనాలని, గామాదులని, ఎన్నో రకాలైనటువంటి పట్టణాదులని కూడా దహింపజేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము. కాబట్టి అట్లాగే సేనాధిపతిగా మరి మహానుభావుడు మేఘాధిపతిగా, అర్ఘాధిపతిగా వచ్చినటువంటి చంద్రుడి వలన విశేషమైనటువంటి మేఘాదులు వర్షిస్తాయి, పంటలు పండుతాయి, కాస్త రేట్లు కూడా ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది పంటలకి సంబంధించి. అట్లాగే గోవు చక్కగా అధికమైనటువంటి పాలని సమృద్ధిగా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. శుక్రుడు వలన ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు, చేనేత వస్త్రాలు కావచ్చు, బంగారపు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వెండికి సంబంధించి కానీ, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి వాహన యంత్ర పనిముట్లు, ఇవన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రసాధిపతి అయినటువంటి రవి వలన మరి నూనె వస్తువులు, ముడి సరుకులు యొక్క అంటే మనకి క్రూడాయిలు అంటే పెట్రోలు, డీజిలు, కిరసనాయిలు, అట్లాగే గ్యాస్కి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి రేట్లు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వీటన్నిటి పరంగా చూస్తే రాజులు అంటే మన రాష్ట్రాలని, దేశాలని పరిపాలించేటటువంటి వాళ్ళు బుద్ధితో, తెలివితేటలతో, మంచి వాక్కుతో, సంప్రదింపులతో, జ్ఞానంతో ప్రవర్తిస్తూ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలను రక్షించే ప్రయత్నం మాత్రమే చేయాలి. కానీ వారి యొక్క అధికార వాంఛ కోసము, అట్లాగే అధికార సంపద యొక్క కోరిక అంటే సంపదలను పెంచుకోవాలి, మన దేశము, మన రాజ్యమే బాగుండాలి, నేనే గొప్పవాడిగా ఉండాలనేటువంటి ఆకాంక్షను తీసివేసి మన దేశము, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన యొక్క దేశాల్లో ఉన్నటువంటి సంపదల్ని కాపాడుకునే ప్రయత్నాలు భాగంగా మరి దేశాన్ని రక్షించేటటువంటి పురోహితాదులు కానీ, ఎంతోమంది పండితులు కానీ విపత్తులు కలిగినప్పుడల్లా ఇప్పుడు ప్రజెంట్ మరి ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి దేశాల మధ్య. దాని వలన ఎన్నో రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అవినీతి, మోసము అన్నీ కూడా చక్కగా చారులు చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి హోమాదుల్ని చేస్తూ ప్రజలని ఎటువంటి కక్షలు, ఎటువంటి ఇబ్బందులకి గురి చేయకుండా ఉండేటట్టుగా చక్కగా దైవానుగ్రహాన్ని అందరూ పొందాలి. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా, అట్లాగే దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం ద్వారా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వేరే మతస్థులు ఎవరైనా సరే వారి యొక్క దేవుళ్ళని ప్రార్థన చేసుకుంటే మనకి జరిగేటటువంటి ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా ఈ మార్చి 20 తర్వాత కాస్త తగ్గుముఖం పడతాయి. మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి కూడా కుజుడు, శని కలవటం ద్వారా విపరీతమైనటువంటి జల గండాలు అంటే నీటికి సంబంధించినటువంటి నీటిలోని వస్తువుల వలన నీటిలో ఉన్నటువంటి పర్వతాలు, అగ్నిపర్వతాలు పేలటము, లేకపోతే జలగండాలు, ఇలాంటివి ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మే 10 వరకు కూడా, ఏప్రిల్ నెల మొత్తము కూడా హనుమంతుడికి సంబంధించిన హోమాదులు కానివ్వండి, హనుమాన్ చాలీసా పారాయణలు, సుందరాకాండ పారాయణలు, ఈ విధంగా హనుమంతుల వారిని ప్రార్థించడం ద్వారా కుజ శనుల యొక్క కలయిక వలన రాష్ట్రాలు, దేశాలు నాశనం అవ్వకుండా ఎటువంటి యుద్ధాలైనా సరే ఆగిపోయే ప్రయత్నము ఒక్క హనుమంతుల వారు మాత్రమే చేయగలరని ఆశిస్తూ, మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మేషాది రాశి పర్యంతము కూడా మీనరాశి వారికి ఏ విధంగా వారి యొక్క ఫలితాలు శుభంగా ఉంటాయా, కొన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం చాలా చాలా సౌఖ్యపరమైనటువంటి సిరి సంపదల్ని ప్రసాదిస్తూ, ఉన్నత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్ని వృద్ధి చేస్తూ, అఖండమైనటువంటి సిరి సంపదలను కలుగజేస్తూ, విశేషమైనటువంటి ప్రాధాన్యతని, గౌరవ మర్యాదల్ని పెంచాలని ఆశిస్తూ, ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క ఆదాయము మరి 8గాను, వ్యయము 11గాను సూచిస్తోంది. అట్లాగే రాజపూజ్యము 3, అవమానము 3గా సూచిస్తోంది. అంటే గౌరవ మర్యాదలు మరియు వారికి కలిగేటటువంటి కాస్త పరాభవాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు సరిసమానంగా ఉన్నాయి. మరి సంపాదించేటటువంటి ఆదాయము కాస్త 8గాను, కాస్త ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త చేసుకోవడం చాలా విశేషం. ఎందుకంటే ముఖ్యంగా కన్యారాశిలో ఉన్నటువంటి
నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే ఉత్తర ఫల్గుని నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు. ఈ నక్షత్ర పాదాల వారు కన్యారాశి వారికి గురుడు ముఖ్యంగా మనకి గోచారంలో గ్రహాల పరంగా శని, గురు, రాహుకేతువులు అధిక ప్రాధాన్యత వహిస్తారు. ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, కుటుంబ పరంగా, దంపతుల పరంగా, సంతాన పరంగా, వివాహపరంగా ఏ విషయం ఈవెంట్ అయినా సరే కంపల్సరీ ఈ యొక్క గ్రహాలే ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే లాంగివిటీగా సూచిస్తూ ఉంటాయి ఇవన్నీ. మరి కన్యారాశి వారికి జూన్ 1వ తేదీ వరకు, అంటే ఉగాది నుంచి జూన్ 1వ తేదీ వరకు దశమంలో సంచరిస్తున్నటువంటి మరి గురు మహానుభావుడు, శుభుడైనటువంటి గురుడు అనుకున్నటువంటి అభీష్టాలని నెరవేర్చక, అనుకున్న ప్రతి కార్యక్రమము వెనక్కి వెళ్ళటము, సత్ఫలితాలను ఇవ్వకపోవటము, మాట్లాడితే తప్పుగా ఉండటము, ఉద్యోగంలో మార్పులు లేనిపోని వీరికి తలకాయ తెప్పించటము, ఆర్థికంగా ధన నష్టము, సంతానపరమైనటువంటి విశేషమైనటువంటి స్వల్ప ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా గురుడు ఇస్తూ ఉంటాడు. రావాల్సినటువంటి గౌరవ మర్యాదలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయినట్టుగా ఎంత కష్టపడ్డా కూడా వీరికి రానే రావు ఈ గురువు యొక్క ప్రతికూల భావం వలన. కాబట్టి ఆర్థికంగా వీరికి ఉద్యోగంలో ధనము రావాలి అనుకుంటారు, అది బాగా ఆలస్యం అవటం, లేకపోతే తెలియకుండా కొన్ని స్థిర చరాస్తుల యొక్క విషయార్థమై ఆ యొక్క ధనమంతా కూడా లాయర్లకు లేదా న్యాయస్థానాలకు ధారపోసేటటువంటి ధన నష్టము కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే విద్యార్థులకి ఈ యొక్క కన్యారాశికి సంబంధించి విద్య విషయంలో కాస్త ప్రతికూలతలు, ప్రతిబంధకాలు ఎదురవుతాయి. అనుకున్నటువంటి మార్కులు సాధించలేరు ఈ యొక్క కన్యారాశి వారు జూన్ 1వ తేదీ వరకు. అట్లాగే ముఖ్యంగా ఉద్యోగంలో గురు చండాలత్వ దోషము అనేటటువంటిది, అంటే గురు రాహుల యొక్క సమ్మిళిత దోషము, వీక్షణ దోషం వలన ఉద్యోగంలో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. చక్కగా పెద్ద ఉద్యోగం ఉంటుంది, కానీ వీరి మాటకి ఎవరు విలువివ్వరు. వీరికి కావాల్సిన కంఫర్ట్నెస్ వారికి దొరకదు. ఏదో రకంగా వారి యొక్క ఉద్యోగస్తులు అంటే పై అధికారులతో విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఒక చోటు నుంచి ఒక చోటికి మార్చే అవకాశం, అదేమనంటే ప్రమోషన్ అని కూడా అనొచ్చు. కాబట్టి కన్యారాశి వారికి గురువు యొక్క బలము జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు లాభస్థానంలో వచ్చినటువంటి గురుడు విద్యలో ఉన్నతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తాడు, విద్యా అధిక యోగాన్ని ఇస్తాడు. విదేశీ యానానికి సంబంధించిన విదేశీ యానానికి వెళ్ళి అక్కడ చదువుకునేటటువంటి విద్యని ప్రమోట్ చేస్తాడు ఈ గురు మహానుభావుడు. అట్లాగే ఎవరైనా సరే గృహము కానీ భూములు కానీ కొనాలనుకుంటే ఈ యొక్క నెలల్లో కొనండి. జూన్ నుంచి అక్టోబర్ ఎండింగ్ లోపల అది మంచి లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశము. ఇదే సమయంలో వీళ్ళు గృహ అవసరానికి కావలసినటువంటి మరి ఎన్నో వాహనాలని కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఇళ్ళని కట్టుకోవటం కానీ, లేకపోతే బంగారము వెండి కొనటం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. సంతాన భాగ్యము కలుగుతుంది, ధన లాభం కలుగుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, వ్యాపారంలో విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి. అనుకున్న ప్రతి కార్యక్రమము అనుకోగానే అభీష్టం నెరవేరేటువంటి పరిస్థితులు కూడా వీరికి చక్కగా కలుగుతుంది. కన్యారాశి వారికి విశేషమైనటువంటి సంతాన భాగ్యము, ప్రేమికులకి చక్కగా కుటుంబంలో తల్లి యొక్క సహకారం ద్వారా ఇరువురు కూడా వివాహం చేసుకునేటటువంటి భాగ్యం కూడా కలుగుతోంది ఈ యొక్క గురువు యొక్క బలం వలన. అయితే అక్టోబర్ ఎండింగ్ అంటే నవంబర్ నుంచి కూడా జనవరి 20 వరకు కూడా మరి గురువు యొక్క బలము మరలా తగ్గుతుంది కదా కన్యారాశి వారికి. ద్వాదశంలో ఉన్నటువంటి ఈ యొక్క గురువు వలన ఈ యొక్క గురువు యొక్క దోషము పెట్టినటువంటి పెట్టుబడులు కానీ, లేకపోతే అది విద్యలో పెట్టుబడి పెట్టినా, లేకపోతే విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినా, లేకపోతే తండ్రి యొక్క అనారోగ్యపరంగా కావచ్చు, లేకపోతే గృహ సంబంధిత విషయాల్లో కావచ్చు, వాహన సంబంధిత విషయాల్లో కావచ్చు, వీరికి కాస్త ధన నష్టం కలుగుతుంది. కారాగారానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకి అయితే కనుక ప్రభుత్వ ఉద్యోగాల్లోంచి తీసేసే పరిస్థితులు వస్తాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల్లో ఎవరైనా సరే, ఏ యొక్క సమూహంలో ఉన్నా సరే, పార్టీలకు అతీతంగా వారికి కొన్ని ఎదురు దెబ్బలు కలిగి ధనము మీద అంటే ఐటీ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాపార పరంగా, విద్యపరంగా, ప్రభుత్వ ఉద్యోగాల పరంగా వీరికి మార్పులు చేర్పులు అగాధాన్ని సూచిస్తాయి. కాబట్టి ఈ సమయంలో ఒక్క జూన్ నుంచి నవంబర్ 1 వరకు మాత్రమే గురుబలం ఉంది. మిగతా సమయం అంతా కూడా మళ్ళీ జనవరి అంటే 20 తర్వాత మళ్ళీ అనుకోకుండా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటుంది వీళ్ళకి. కాబట్టి అనుకూలంగా లేనటువంటి ఈ మాసాల్లో మాత్రము, అనగా ఉగాది నుంచి జూన్ 1 వరకు, అట్లాగే నవంబర్ 1 నుంచి జనవరి 15 వరకు కూడా ఈ గురుబలం కోసము మీరు గురువుకి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయండి. నిత్యము కూడా దక్షిణామూర్తి జపం కానీ, దక్షిణామూర్తి ఫోటోను చూస్తూ మీకు ఏది కావాలో ఆయన అడగండి. అట్లాగే ఆకాశానికి తప్పకుండా నిత్యము కూడా
నమస్కారం చేయండి సూర్య భగవానుడికి. ముఖ్యంగా ఈ యొక్క గురుబలం కోసము గురువు యొక్క పాశుపత రుద్ర హోమాన్ని కానీ అభిషేకాన్ని కానీ మీరు ప్రతి ఆదివారం కానీ లేకపోతే ప్రతి గురువారం కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే అభిషేకం అయితే కనుక ప్రతి గురువారం చేయండి. 16 గురువారాలు అభిషేకం అయిన తర్వాత చివరి వారం మీ ఇంట్లో కానీ ఏదైనా పీఠాల్లో కానీ దేవాలయాల్లో కానీ గురుగ్రహ పాశుపత హోమాన్ని చేసుకోండి. అన్ని సమస్యలకి కూడా ముగింపు లభిస్తుంది. చక్కటి ఆదాయము సంతానము కలిగే అవకాశాలు ఉంటాయి. మరి ఈ కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క కంటక వేధా దోషం వలన భార్యాభర్తల మధ్య ప్రేమ విషయంలో అగాధము అన్యోన్యత లోపించే అవకాశం ఉంటుంది. ఉద్యోగాదుల్లో కానీ వ్యాపారాదుల్లో కానీ భాగస్వాములకి కాస్త ఒకరి మీద ఒకరికి అనుమానం కలిగి దూరం అయ్యేటటువంటి స్వభావ లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుంది. కన్యారాశి వారికి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం చేసినా కూడా అడుగడుగున ఆటంకాలు ఇబ్బందులు కలిగే అవకాశం శని భగవానుడు ఇస్తున్నాడు. కాబట్టి శనికి స్తోత్రపారాయణ చేయండి. కొన్ని నల్ల నువ్వులని ప్రతినిత్యము కూడా వీలుంటే మీరు ఏదైతే అన్నం వండుకుంటారో ఆ అన్నంలో కలిపి కాకికి పెట్టండి. లేదా ప్రతి శనివారము కూడా నువ్వులతో శనీశ్వరుడికి అభిషేకము చేసి నువ్వులతో అర్చన చేయండి. అది కూడా లేకపోతే చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. వీలుంటే శని త్రయోదశులు వచ్చినప్పుడు కానీ ప్రదోష శని దోషాలు వచ్చినప్పుడు కానీ తప్పకుండా శనీశ్వరుడికి హోమం చేయించుకోండి, దానాలు ఇచ్చుకోండి. శనిగ్రహ పాశుపత రుద్ర అభిషేకము కానీ హోమం కానీ చేయించుకోవటం వలన భార్యాభర్తల మధ్య వ్యాపారస్తుల మధ్య ప్రేమికుల మధ్య సంతానపరమైనటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో కానీ ఒడిదుడుకులు లేకుండా ఈ శని యొక్క కటాక్షం మీకు కలుగుతుంది. అట్లాగే కన్యారాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ రాహుగ్రహము చాలా అఖండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది. మీరు అనుకున్నటువంటి ఉద్యోగ బరువు బాధ్యతలను మీరు మోస్తూ ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి లక్షణ స్వభావాలు కలిగినటువంటి గుర్తింపు మీకు లభించేటట్టుగా రాహు ఇస్తాడు. విద్యార్థులకి అయితే కనుక రాసేటటువంటి వ్రాత పరీక్షల్లో ఏదైనా సరే మీకు మంచి గుర్తింపుతో పాటుగా ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. విదేశీయానాలకి ఏదైనా ఎగ్జామ్స్ రాసి ఉద్యోగపరంగా వెళ్ళాలంటే అవన్నీ కూడా సిద్ధిస్తున్నాయి. శత్రు రోగ రుణ బాధలు నెరవేర్చడంలో రాహువు సుప్రసిద్ధుడు. అయితే 12వ స్థానంలో డిసెంబర్ 5 వరకు కూడా రాహువు, డిసెంబర్ 5 వరకు కేతువు 12లో ఉండటం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల పరంగా ఎవరైనా చేస్తుంటే వారి నుంచి కానీ లేకపోతే తండ్రి గారి ఆరోగ్యపరంగా కానీ మీరు అనుకున్నటువంటి వ్యవహారాలైంది కానీ కేతు అనేటటువంటి గ్రహం మాత్రం మీకు నెగిటివ్గా ఉంది. కాబట్టి నిత్యము గణపతికి సంబంధించినటువంటి 16 నామాలు ఉంటాయి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకన్నికాయ నమః, ఇట్లా 16 నామాలు నిత్యము చదువుకోండి. ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏ సమస్య వచ్చినా కేతుగ్రహ స్తోత్రం మాత్రం విడనాడకుండా చూడండి. ఏదైనా సరే ఆవుకి కాస్త ఈ ఉలవల్ని ప్రతి మంగళవారం రోజున చక్కగా లేదా ఆదివారం రోజున ఆ గోవు గనక తినిపించినట్లయితే నానబెట్టి తినిపిస్తే చాలా శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రతి కార్యక్రమం ముందుకు వెళ్తుంది. అయితే డిసెంబర్ 5 తర్వాత రాహు పంచమంలోకి వచ్చినప్పుడు కన్యారాశి వారికి సంతానపరమైనటువంటి ఎన్నో సమస్యలు కలుగుతాయి. కొంతమందికి సంతానం కలుగుతుంది. అయితే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు పడించాలి. రాహుకి సంబంధించిన అధిష్టాన దేవత కేతువుకిను సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందండి. ఆ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆరాధన చేయడం ద్వారా కన్యారాశి వారికి విశేషమైనటువంటి సంతాన భాగ్యం కలుగుతుంది. షేర్స్లో కానీ వ్యాపారాదుల్లో కానీ చక్కగా లాభం కలుగుతుంది. అయితే ఉద్యోగ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఇవన్నీ గోచారాన్ని తెలియజేస్తే కొంతమందికి వీటిల్లో కొన్ని జరిగే ఉంటే కొన్ని జరగనుండే. దానికి కారణం ముఖ్యంగా ఈవెంట్స్ అన్నీ కూడా మనం ఎప్పుడైతే జన్మిస్తామో భూమి మీద ఆ జన్మతః లగ్నము ఉంటుంది. ఆ లగ్నాధారితంగా దశలు అంతర్దశలు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉంటాయి. అవి గనక ఇక్కడ యాక్టివేట్ అయితే శుభ దశలు అంతర్దశలు అయితే శుభాలను ఇస్తాయి. ఏదైనా ఇబ్బంది పెట్టేటటువంటి దశలు అంతర్దశలు లగ్నాతో ఏదైనా గ్రహాలు కనుక నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తే కనుక అవన్నీ గోచారంలో చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే ఉగాది తర్వాత వారి యొక్క జాతక విశ్లేషణని చక్కగా మీకు నచ్చినటువంటి మీకు కుదిరినటువంటి గురువు ద్వారా అడిగి చక్కగా దశలేంటి అంతర్దశలేంటి, మీరు వ్యాపారం చేయాలనుకుంటే ఎప్పుడు యోగిస్తుంది, విద్యలో కానీ వివాహ విషయంలో కానీ లేకపోతే ఏదైనా వాహనం కొనాలన్నా లేకపోతే ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయాలన్నా కోర్టు కేసుల్లో గెలవాలన్నా మీ జాతక రీత్యా ఏ గ్రహం ఆటంకం కలిగిస్తోంది, దానికి ఏ సంస్కారం చేయాలి, ఏ రకమైనటువంటి పరిహారం చేయాలి, అట్లాగే ఏ నెలలో ఏ విధంగా ఉండే అవకాశము అంటే దశలు అంతర్దశలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. జాతక విశేషాలు చాలా మంది కూడా ఈ యొక్క గోచారమే జాతకం అనుకుంటున్నారు.
గోచారం, జాతకం కాదు, జస్ట్ మానసిక భావన. అసలైన జాతకం మీ యొక్క జన్మ తేదీని బట్టి ఆధారపడి ఉంటుంది, జన్మ సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవేమీ తెలియనటువంటి వాళ్ళు మీకు ఏదైనా అభీష్టం కోరినా, మీకున్న సమస్యలు చెప్పుకోవాలనుకుంటే మీరు ఏదైతే గురువుకు ఫోన్ చేస్తారో ఆ సమయానుసారం ఒక లగ్నం యాక్టివేట్ అవుతుంది. ఆ లగ్నానుసారము ఆ గురువు మీకు కలిగే సమస్యల్ని ఆయనే చెప్తాడు, దానికి పరిహారాలు చెప్తారు. లేకపోతే మీరు అనుకున్నది అసలు జరుగుతుందా లేదా అనేది అప్పుడున్న ఆ గ్రహస్థితి కంపల్సరీ మీకు తెలియజేస్తుంది. దీన్నే ప్రశ్న జ్యోతిష్యం అంటారు. కాబట్టి మన యొక్క సనాతన ధర్మంలో జ్యోతిష్య విభాగంలో ఎన్నో ఉన్నాయి, చక్కగా అందరూ కూడా ఉపయోగించుకోండి. ఉగాది టు ఉగాది మధ్యలో ఎవరి జాతకాన్ని వారు పర్యవేక్షించుకుంటూ పరిశీలించుకుంటూ ఉంటే ఆ సంవత్సరం అంతా వారు బాగుండి ఆరోగ్యరీత్యా, ఆర్థికంగా, ఇంట్లో గృహ వాతావరణం శోభాయమానంగా ఉండటానికి జాతకం ఒక్కటే మనకి సహకరిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అనేటటువంటి మాటని ప్రతిక్షణం గుర్తు చేసుకోండి. ఇది అన్ని విధాలా మీకు ఉపయోగపడుతుంది. ఓం గోమాత్రే నమో నమః.